హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం స్వర్ణామృతంలో 99th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. గత ఎపిసోడ్లో మన పిఎంసి మెయిన్ పర్సన్, పిఎంసి హెడ్ అండ్ చైర్మన్ మన హనుమంతరాజు గారి యొక్క అనుభవాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఈ యొక్క పిరమిడ్ ధ్యాన ప్రపంచం గురించి, పిఎంసి గురించి, మరీ ముఖ్యంగా పత్రి మేడం గారితో ఉన్న ఆ ఒక అనుబంధం, ఒక ఎన్నో రకాలైన డౌట్స్ అంతా కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్లో రావడం, అండ్ దట్ ఫస్ట్ టైం ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్పంచుకోవడం అనేది జరిగింది. అది ఒక స్వర్ణామృతం యొక్క ప్రత్యేకత. మేడం గారి మీద ఉన్న ఒక అమితమైన గౌరవంతో ఆయన ఎపిసోడ్కి రావడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో పత్రి సార్ గారి మీద ఉన్న కానీ, పత్రి మేడం గారి మీద ఉన్న కానీ ఒక అభిమానం, ఈ యొక్క పిఎస్ఎస్ఎం మీద, పిఎంసి పైన ఉన్న ఒక క్లారిటీ అంతా కూడా ఆయన పంచుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతంలో 99th ఎపిసోడ్లో ఇంకొన్ని పేజీలు పత్రి మేడం గారి యొక్క అనుభవంలో నుంచి, అండ్ రీసెంట్గా జరిగిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, సో రాజమండ్రిలో వశిష్ఠ గౌతమి మహాక్షేత్రంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి, ఆ అనుభవాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. సో మేడం, ఈరోజు మనం ఇలా పిఎంసి స్టూడియోలో చేసాము, ఇంట్లో చేసాము, అండ్ ఈరోజు మనం మళ్ళీ బ్యాక్ టు పిరమిడ్ వ్యాలీ. అవును, బ్యాక్ టు పిరమిడ్ వ్యాలీ అండ్ మళ్ళీ స్టూడియోలోకి వచ్చేసాం. అండ్ స్టూడియోలో విల్ కంటిన్యూ దిస్ ఎపిసోడ్. వద్దు, ఇవాళ ఏమనుకున్నానంటే బయట అంతా తిరుగుదాం, చక్కగా వ్యాలీ అంతా చూపిద్దాం అందరికీ. సో మేడం, ఇది బాగుంది మేడం మీ ఐడియా. క్యాంపస్లో మొత్తం నా ఐడియావా? నన్ను పొద్దునే లేపించి నా ఐడియా అంట. కూర్చొని మనకి విసుకొచ్చిందా? వచ్చేసింది. కలర్ఫుల్గా ఉంది బయట. 98 ఎపిసోడ్స్ కూర్చొని చేసాము. 99th కనీసం అందరికి మనం వాళ్ళు చూపిద్దాం. దే విల్ బి జెలస్. వాచ్ అదే వాచ్ అండ్ జెలస్ ఇక్కడ లేరు అని. సో మేడం, స్వర్ణామృతం క్లైమాక్స్కి వచ్చేసింది. ఎస్, వచ్చేసింది. 99th ఎపిసోడ్కి వచ్చేసింది. అండ్ మిక్స్డ్ ఫీలింగ్ ఉంది మేడం. ఒకసారి అయిపోతుంది అన్న ఒక ఫీల్ ఒకటి, ఇంతవరకు వచ్చిందని ఇంకొక గర్వం ఒకటి, ఒక హ్యాపీనెస్. పర్వాలే, ఎన్ని చేయగలిగాము. అసలు ఎలా పోయిందో, ఎలా వెళ్ళిందో ఈ ప్రయాణం నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఎన్ని చేయగలనా అని నేను ఎప్పుడు ఊహించలే. ఓకే, ఎప్పుడు వారానికి 3 ఎపిసోడ్స్ అంటే ఎంత కవర్ చేయాలి లైఫ్ అంతా. అంటే హైలైట్ ఏంటంటే మేడం, ఎక్కడ ఏ ఎపిసోడ్ కూడా రిపీట్ లేకుండా మీ చెప్తూ ఉంటే అది వస్తూనే ఉంది. మరి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లాట్ ఆఫ్ లైఫ్ ఐ హ్యావ్ సీన్ కదా, అప్స్ అండ్ డౌన్స్. సో దాంతో బోల్డ్ అంత ఉంది లోపల, కానీ అది మర్చిపోయాను, అవసరం లేదు అని అనుకున్నాను తప్ప ఇలాగా జరుగుతుంది, ఇలా చెప్పగలను, ఇలా చెప్పాలి అని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓకే, చెప్తే అందరికీ కాస్త ఉపయోగపడుతుంది అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే చాలామంది విన్నవాళ్ళు నాతో మాట్లాడడం కానీ, ఫోన్ ద్వారా కానీ, ఎంతో వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. ఒక పక్క నెంబర్ వెళ్తున్నా నాలెడ్జ్ మటుకు చాలా వెళ్ళింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ద్వారానే చాలామంది తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళది కూడా సేమ్ ట్రావెలే ఉంటుంది కదా, ఎక్కడో అక్కడ లింకప్ అవుతుంది. సో అక్కడ నేను ఎలా ఉన్నాను, ఎలా దాన్ని తీసుకున్నాను, ఆ యొక్క ఎక్స్పీరియన్స్
అది వాళ్ళు బాగా తీసుకున్నారు. అదే వాళ్ళ లైఫ్కి బాగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. చాలా చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ అందరూ ఒకటే కదా, ఏదో లిటిల్ డిఫరెన్సెస్ ఉంటాయంటే ఎక్స్పీరియన్సెస్లో, కానీ దే ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ ఫేస్డ్. ఈక్వల్లీ ఫేస్డ్. మేడం మనం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం మేడం క్యాంపస్లో. సరేనాయనా. విత్ వాటర్ బాడీ, విత్ బుద్ధ పిరమిడ్. సో అయినా మీరు చెప్పినట్టుగా విల్ షో ద నేచర్ టు ఎవ్రీవన్. సో విల్ సిట్ దేర్. ఇక్కడే కూర్చున్నా. ఓకే. సో మేడం ఇందాక మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ 99 ఎపిసోడ్స్ వరకు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో ఉన్న అందరూ మహిళా మాస్టర్స్తో పాటు అందరూ జెంట్స్ కూడా చాలామంది ఈ రియాక్షన్ అంతా కూడా రాజమండ్రిలో బాగా చూసాను మేడం. ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, ఎప్పుడైతే వ్యాలీ నుంచి అలా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ కనిగిరి, ఒంగోలు రీసెంట్గా వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ రాజమండ్రికి వెళ్ళినప్పుడే కానీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ ఇదేంటి అంటే వాళ్ళు చూస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, లేకపోతే వాళ్ళు నేర్చుకున్నది ఏంటి, వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళు ఎంత సిన్సియర్గా దీన్ని ఫాలో అవుతున్నారు. సో ఇవంతా కూడా రాజమండ్రిలో వాళ్ళకి ఇంకొక ఫేస్ చూసినట్టు అనిపించింది కదా. లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ మ్యాడ్. అంత ఐ మీన్ ఇంప్రెషన్ మనం వాళ్ళకి ఇవ్వగలిగాము, ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగామంటే వి మేడ్ అవర్ లైఫ్ కదా. కంప్లీట్గా మన జన్మని ధన్యం చేసుకున్నాం. అందులో మటుకు ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ మేడం. చాలా. నాకు అదే వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటుంటే అవునా అన్న ఫీలింగ్ వస్తుంది, హ్యాపీనెస్. అండ్ కొందరు బిగినింగ్ నుంచి ఎపిసోడ్స్ని వాళ్ళు ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. అవును. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మన హైదరాబాద్లో ఉన్నాం మాస్టర్ అల్వాల్లో సెంటర్ రన్ చేస్తున్నాం. సో వాళ్ళు బిగినింగ్ ఎపిసోడ్స్ నుంచి కూడా ఇప్పటివరకు డూయింగ్ అనాలిసిస్ కంప్లీట్గా. అవునా? అది లిటరల్లీ షాక్డ్ వాళ్ళు చెప్తున్నప్పుడు. అంటే ఎట్లంటే మీ సిస్టర్ది ఫ్లైట్ ఇన్సిడెంట్, దట్ వాజ్ ఇన్ ద బిగినింగ్. అవును. సో అది కూడా ఇప్పటికి వాళ్ళు ఫ్రెష్గా చెప్తున్నారు మేడం నా ఇంపాక్ట్. అంటే అది అలా జరిగినా సరే మేడం నార్మల్గా ఉన్నారు, అసలు ఎక్కడో ఊరికెళ్ళారేమో, వస్తారేమో అనే ఫీలింగ్లో ఉన్నారు మేడం. ఎంత ప్యూర్గా న్యాచురల్గా ఆ సోల్ అలాగా ఫీల్ అవుతూ ఉండింది. అంటే అది బిగినింగ్ నుంచి కూడా అది ఇంపాక్ట్ ఉంది. అంటే మేడం కంప్లీట్గా స్పిరిచువల్ విజ్డమ్, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పారు, మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clock మిల్క్ తీయడానికి అని చెప్పేసి ఒక్కరే వెళ్ళారట. అది మరేనో. సో అదొక ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా ఇన్ ద బిగినింగ్ మనం డిస్కస్ చేసుకునే వాళ్ళం ఈ 4th or 5th ఎపిసోడ్లో, స్టార్టింగ్లో. అవన్నీ కూడా వాళ్ళు దాన్ని తిరిగి చెప్పడం చాలా బాగుండేది. అంటే ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, దాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు ఒక్కొక్క ఎపిసోడ్ని. That was really great satisfaction మేడం. కంప్లీట్గా మేడం ఈ జర్నీ అంతా కంప్లీట్గా మీరు మొత్తం తట్టి లేపారు కదా మేడం, మీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి. సో ఆ జర్నీలో అంతా ఆ ఫ్లో వస్తున్నప్పుడు ఎలా ఉండేది మేడం మీకంతా? అంటే ఇన్నేళ్ళు కూడా నేను ఇవన్నీ మర్చిపోయాను, నా దగ్గర ఏం లేదు చెప్పడానికి
అనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా దగ్గర ఏముంటుంది, ఇది అందరికీ, నా స్టోరీ అందరికీ తెలిసిందే కదా నా ప్రయాణం, ఇట్లా అనుకున్నానే తప్ప అంటే డీప్ ఇన్సైడ్ వాట్ యామ్ అనేది బయటకు వచ్చింది. ఓకే. లోపల నేను ఎవరికి తెలియదు, నేనెవరో లోపల బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఊరికే బయట చూసిన ప్రపంచాన్ని మాత్రమే వాళ్ళు తెలుసుకున్నారు. అర్థమైందా? నా ఎక్స్పీరియన్సెస్ కానీ నా జీవితంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు అవి చూసారే తప్ప నా లోపల ఏముంది, నా ఆలోచనలు ఏంటి, నేను ఏం నేర్చుకున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. మా సాధన వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే లోపలికి చూసేంత టైం ఎవరికి లేదు. బయట హాయిగా ఉన్నాను, తిరుగుతున్నాను, కార్లలో ఉన్నాయి, ఇది ఉన్నాను, కొత్తగా వచ్చిన వాళ్ళు అవి చూస్తున్నారు, పాతగా ఉన్న వాళ్ళు నా అప్పుడు కష్టాలు చూశారు, అంతే తప్ప నేను లోపల ఎలా ఫీల్ అవుతున్నాను ప్రతి ఈ ఇన్సిడెంట్ని అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. సో మీ థాట్స్, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, మీ విజ్డమ్ ఇవంతా కూడా మొత్తం బట్టబయలు చేసేసారు మేడం, కంప్లీట్గా. అండ్ సేమ్ టైం ఈ ప్రాసెస్లో ఇప్పుడు చేయడం వల్ల అందరికీ తెలిసింది, నేనెవరో తెలిసింది. నేను ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని నేను ఎలా తీసుకున్నాను, నేను ఎలా దాని నుంచి గో త్రూ అయ్యాను, నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తెలిసాయి కదా. లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎస్పెషల్లీ రీసెంట్ ఇయర్స్లో వచ్చిన వాళ్ళకి అసలు ఎవరికేం తెలియదు. వాళ్ళు కొంతమందికి కూడా ఏ రకంగా చెప్పారు మేడం, ఏంటంటే మేము గురుపత్ని అనే వరకే మాకు తెలుసు, మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ ఇంత సాధన చేశారా మేడము, ఇవంతా కూడా గోత్రు అయ్యారా అనేది ఇంకొక రీసెంట్ ఇయర్స్లో వచ్చిన మెడిటేటర్స్కి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా ఉన్న మాస్టర్స్కి ఇట్ ఈస్ ఆన్సర్స్. మీ జర్నీ అనేది ఒక ఆన్సర్స్. అండ్ సత్యం గారు అయితే ఇది మహిళా మాస్టర్సే కాదు, ఎస్పెషల్లీ అందరూ మగవాళ్ళు చూడాలి, ఇది మగవాళ్ళు నేర్చుకోవాలి చూడని ఆయన ఒక వర్షన్. సత్యంగా నిజమే కదా. కొన్ని లెసన్స్ మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఈజీగా తీసుకుంటారు ఆడవాళ్ళ లైఫ్ని. వాళ్ళు లోపల ఎంత మదన పడుతున్నారు అనేది బయట ప్రపంచానికి వాళ్ళు చూపించినా కేర్ చేయరు. అది జరుగుతుంది కనుక వాళ్ళు ఒకవైపు వాళ్ళ ఇప్పుడు పత్రికారు చెప్పారు ఇక్కడ సంసారమే నిర్వాణ అని ఒక ఎపిసోడ్ చేశాం కదా హరిద్వార్లో. మగవాళ్ళకి డిజైర్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. సో మగవాళ్ళ డిజైర్స్ని ఆడవాళ్ళు రెస్పెక్ట్ చేస్తారేమో కానీ ఆడవాళ్ళ ఫీలింగ్స్ని మగవాళ్ళు చెయ్యరు. నేను అదే చెప్పాను. ఇక మించి ఈ మెసేజ్ నేను ఏమిస్తున్నానంటే మగవాళ్ళు ఆడవాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి అనేది చెప్పాను. అది కరెక్టే. వాళ్ళ డిజైర్స్ని ఎప్పుడు కూడా ఆడవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, వాటిని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళకి భయపడిపోతూ ఉంటారు, ఇవే జరుగుతూ ఉంటాయి. కానీ ఆడవాళ్ళ ఫీలింగ్స్ కేర్ నాట్ అన్నట్టు ఉంటాయి. హూ కేర్స్ ఫర్ దెమ్? వాళ్ళ లోపల ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి మగవాళ్ళు కూడా. షిఫ్ట్ జరుగుతుంది మేడం, స్టార్ట్ అయ్యింది ప్రాసెస్లో. ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్ మేడం కదా. మళ్ళీ మీరు స్వర్ణామృతం ద్వారా అది దీంట్లో చదివారట, థింకింగ్ అండ్ డెస్టినీ అనే బుక్లో ఉందంట. అది ఏది మగవాళ్ళు డిజైర్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అని. ఆ బుక్ చదివాక ఆయన ఇది చెప్పారు, దాని జిస్ట్ అనుకుంటాను. సో ఇది ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్
ఫీలింగ్స్, Wow. ఆడవాళ్ళ ఫీలింగ్స్. ఆడవాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే. సో మేడం, రీసెంట్గా మన పేరవరంలో వశిష్ఠ గౌతమి మహాక్షేత్రం ఇక్కడ మెగా పిరమిడ్ దగ్గర 7 days యా ఉగాది సంబరాలు బ్రహ్మాండంగా జరిగింది. చాలా. సో ఆ 7 days ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మేడం మీకు అక్కడ? చాలా అద్భుతంగా ఉండింది. చాలా బాగా సెలబ్రేట్ చేశారు వాళ్ళు కూడా ఉగాది సంబరాలు. అది చాలా హ్యూజ్ స్ట్రక్చర్ అది వశిష్ఠ గౌతమి. సో అక్కడ అందరూ కలిసి చేస్తున్నారు అది. లేడీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. స్టేజ్ వర్క్ కానీ లేకపోతే అన్నదాన కానీ. అలాగా అన్నదాన శేషగిరిరావు గారు అని మన ఏలూరు మాస్టర్, ఆయన వైఫ్. అసలు ఆయనకి ఎన్ని పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఆయనకి. ఓకే ఓకే. అంటే బట్టలవి. అలాంటివి తణుకు అని, రాజమండ్రి అని, ఏలూరు అని, ఇంకా ఏదో ఊళ్ళో నాకు తెలియదు, మొత్తానికి 7-8 షాప్స్ ఉన్నాయి. అండర్ హిమ్ 700-800 పీపుల్ ఆర్ వర్కింగ్. ఆయన అక్కడ నిలబడి, వాళ్ళిద్దరూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ నిలబడి మొత్తం అన్నదానం అంతా చూసుకున్నారు. బాత్రూమ్స్, ఎస్పెషల్లీ బాత్రూమ్స్ తీసుకోవడం అంటే చాలా కష్టతరమైన పని అది. అది ఆయన తీసుకున్నారు. అండ్ రోడ్స్ ఐ మీన్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటిది అదొకటి. 3 మేజర్వి తీసుకున్నారు ఆయన. తీసుకున్న తర్వాత యాక్చువల్లీ ఎట్లాగంటే వాళ్ళు ఇది నేను తీసుకున్నాను, ఇది నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా తీసుకుంటానులే ఆయన ఓకే అని చెప్తారు, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళు తీసుకొని వేస్ట్. అది మెయింటైన్ చేశారు వాళ్ళు. అండ్ దివాన్జీ గారు, ఆయన అకౌంట్స్, మొత్తం అకౌంట్స్ అని ఆయన బయట అసలు కనపడేవారు కాదు ఆయన. సో అలాగా ఆయన వర్క్ ఆయనది. తర్వాత అన్నపూర్ణ గారు అని ఆయన, ఆవిడ స్టేజ్. అంటే కళాలక్ష్మి గారు, మన విజయభాస్కర్ రెడ్డి గారు వైఫ్, వండమంటపేట విజయభాస్కర్ రెడ్డి, ఆవిడ స్టేజ్. ఆవిడ అందరూ కూర్చున్నారులే అక్కడ. ఎవ్రీబడి వర్ దేర్. అంటే మన వీళ్ళెవరు, అన్నపూర్ణ అండ్ కళాలక్ష్మి గారు, సుధా, మన శైలజ, అమ్మాయి పేరు ప్రశాంతి, వీళ్ళందరూ దే హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ థింగ్స్. చాలా బాగుండింది. అట్ ద సేమ్ వాళ్ళలో కోఆర్డినేషన్ కొంచెం నాకు ఎక్కడో మిస్సింగ్ అనిపించింది, కానీ ఓవరాల్ చాలా అద్భుతంగా జరిగింది. ఎస్పెషల్లీ అట్రాక్షన్ ఈజ్ గోదావరి. మధ్యాహ్నం ఎంత ఎండ మండిపోతుంటుంది, కానీ సాయంత్రం అయ్యేసరికి చల్లగా అయిపోయేది. నేను ఈయనకి చెప్పాను, సాయంత్రం 6 నుంచే నా డ్యూటీ. 6 నుంచి నా డ్యూటీ. ఈవినింగ్ 6 to 9, 9:30, ఒకసారి 10 కూడా అయ్యేది. సో ఆ డ్యూటీ నేను తీసుకున్నాను. పొద్దున ఆయన వెళ్ళేవారు, నేను ఎండలో వెళ్ళలేను కాబట్టి. ఓకే ఓకే. కానీ మేడం అక్కడ కంప్లీట్గా మెగా పిరమిడ్ శక్తి క్షేత్రం దగ్గర గోదావరి అని చెప్పారు మేడం. దట్ వాజ్ బిగ్ అసెట్ కదా మేడం. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మెడిటేషన్ అయిపోగానే చాలామంది ఇక గోదావరికి వెళ్ళేవాళ్ళు. అయ్యో, ఆ ఈతలు, ఆ పోటీలు, వాళ్ళు ముందరే అంతా చెకింగ్ చేసి ఎక్కడెక్కడ లోతుంది ఎక్కడెక్కడ లేదు అనేది వాళ్ళు జెండాలు పెట్టారు. సో దట్ పీపుల్ క్యాన్ గో దేర్ అండ్ టేక్ బాత్. సో ప్రతి ఒక్కరికి అది ఒక వాటర్ ఫీస్ట్. వాటర్ ఫీస్ట్ బిగ్ ప్లస్ మేడం. చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏదైనా నదీ తీరాన ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే కనుక అది మా అద్భుతం.
అంత పెద్ద వాటర్ బాడీ దగ్గర పిరమిడ్ రావడం అనేది ఆ రైతులందరూ వచ్చారు, ఆ పాప పొలం అమ్మిన రైతులందరూ వచ్చారు. వాళ్ళందరూ కలిశారు, నన్ను కలిశారు. ఇద్దరం కలిసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఎంతమంది తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరికీ సన్మానం చేశాము. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు వ్యాలీనే తీసుకున్నాము. ఈ వ్యాలీ ఏమి మనకి ఎప్పటి నుంచో మన ఓన్ కాదు. ఎంతోమంది రైతుల దగ్గర, డిఫరెంట్ రైతుల దగ్గర నుంచి ఇది కొన్నారు. కొంతమంది మన బయట నుంచి వచ్చాయి, కొంత ఇక్కడి నుంచి, మొత్తానికి ఇదంతా కొన్నారు. కొన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రైతుల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అందులో అది ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఆ మెగా ఈవెంట్ దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్. సో అందుకని వాళ్ళందరూ రావడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు నిజంగా దే ఆర్ సో హంబుల్. ఎంత హంబుల్గా ఉన్నారంటే, మేము ఇది ఇచ్చామనే దీంట్లో లేరు, మేము ఒక మంచి పనికి ఇచ్చాము. ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళలో ఎంత ఉందో, ఎంత ఒదిగున్నారో వాళ్ళైతే. ఆ పొలం వాళ్ళంతా కూడా మొత్తం అందరినీ తీసుకొచ్చాడు, అందరినీ పరిచయం చేశాడు. ఉంటారు ఒక 20-30, ఇంకా ఎక్కువే ఉంటారు, 30 మంది దాకా ఉంటారు. మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు సన్మానం జరిగింది. సెకండ్ డే మళ్ళీ జరిగింది. 2 days చేస్తే తప్ప అది అవల, అంతమంది ఉన్నారు. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రాజమండ్రి కానీ అటువైపు కానీ ఎన్ని రోజులు లేను, నాకు అసలు తెలియదు అటువైపు. కనుక మంచిగా అనిపించింది. సాయంత్రం ఫస్ట్ టైం. బాగున్నాయి, రూమ్స్ కూడా బాగున్నాయి. అది ఎలా వేశారంటే పైనుంచి బ్రిడ్జ్ లాగా వేశారు, ఒక ర్యాంప్ లాగా. అది స్ట్రెయిట్గా వచ్చేసి మన గోదావరి గట్టు దాకా వస్తుంది. ఆ ర్యాంప్ కింద రూమ్స్ ఏర్పాటు చేశారు. రూమ్స్ కింద ఆయన ఉన్నారు, పైన మేము, అట్లా. సో అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న మెడిటేటర్స్ అందరూ కూడా మామూలుగా ఎంతమంది దాకా వచ్చింటారు మేడం? ఒక 6,000 మంది. 6,000 మంది దాకా వచ్చారు. ఫస్ట్ టైం కదా అది చూడడము, అది రావడము. అందులో బాగా మన పిఎంసి వచ్చాక అందరికీ అన్నీ బాగా తెలుస్తున్నాయి, అప్డేట్స్ వెళ్ళిపోతున్నాయి, తెలుస్తుంది. సో బాగుంది, ఇట్ వాజ్ గుడ్ ఫన్. అక్కడికి వెళ్ళడము, అందరితో కలవడము, అంతా చాలా వరకు విలేజ్ పీపుల్, విలేజెస్ వాళ్ళు పలకరించడం, వాళ్ళ ప్రేమ ఉంది, చాలా ఇన్నోసెంట్ ప్రేమ అమ్మ. దే ఆర్ సో ఇన్నోసెంట్, వెరీ ప్యూర్. ఆ ఇన్నోసెన్స్లో ప్యూరిటీ ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం కూడా తీసుకుంటే మ్యాక్సిమం మనకు రూట్ లెవెల్ అంతా కూడా ఎక్కువ విలేజెస్ బాగా మూమెంట్ మేడం. అండ్ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే పిల్లర్స్, విలేజెసే పిల్లర్స్ మనకి, సిటీస్ కాదు పిల్లర్స్, విలేజెస్. ఇప్పుడు పత్రి గారు ఎప్పుడు ఆయన ఉద్యోగంలో కూడా ఎప్పుడు విలేజెస్లోనే ట్రావెల్ చేసేవారు ఎక్కువగా. మరి విలేజెస్లో వాళ్ళు ఎలా ఉంటారు అనే సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆ ప్యూరిటీ కానీ ఇన్నోసెన్స్ కానీ కొరమాండల్లో ఉన్నప్పుడు. సో అలాగా ఆయన ఆ విలేజెస్ అంతకుముందు పరిచయాలు, డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అంటే ఎరువుల వీళ్ళందరూ బాగా పరిచయం ఉంది ఆ లోకల్గా. సో వాళ్ళందరూ రావడం, వాళ్ళ ద్వారా చాలామంది ఉండడం. ఇట్ వాస్ బాగుంది మేడం. మన రాజమండ్రిలో మన మూమెంట్కి ఇంకొక మెగా పిరమిడ్. ఎస్. ఆఫ్టర్ మన ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఉగాదికి అంతా దాన్ని ఇనాగ్రేట్ చేయాలి అని నా పత్రిక గారి యొక్క సంకల్పం. పిరమిడ్. ఎస్. వావ్,
ఓకే ఆల్రెడీ ఉగాది అక్కడ ప్రోగ్రామ్ మేడం. నెక్స్ట్ ఉగాది ఏమో 11 days అని అనౌన్స్ చేశారు. 11 days 7 days కూడా ఫస్ట్ టైం మేడం ఇక్కడ. ఫస్ట్ ఓకే. అండ్ మెగా పిరమిడ్స్లో ఇంకా అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పిరమిడ్ వ్యాలీ ఒక స్టైల్, కర్తార్ ఒక స్టైల్, అన్నీ రాజమండ్రి ఇంకొక స్టైల్ మెగా పిరమిడ్స్లో. ఎస్ బాగుంది మేడం. ఇంకొక శక్తి క్షేత్రం మన భూమి మీద రాబోతా ఉంది. అది నిజంగానే అలాగే అనిపించింది. అసలు ఆ కింగ్స్ ఛాంబర్ చూస్తే ఎట్లా ఉంది, ఎంత హ్యూజ్గా ఉంది, పైకి ఆకాశానికి అంటుకున్నట్టుంది. దాని మీద పిరమిడ్ వస్తే ఎలా ఉంటుంది? ఓకే. ఎందుకంటే కిందంతా బాగా స్లాబ్ వేసి ఉంది కదా, పైన కదా కింగ్స్ ఛాంబరు. అండ్ ఇంకోటి పిరమిడ్ కింద అక్కడ డామ్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్స్ అంతా కూడా కంప్లీట్ ఎగ్జాక్ట్లీ పిరమిడ్ కిందనే, అంటే అన్ని కిందే రూమ్స్ ఎలా అయితే ఉన్నాయో పిరమిడ్ కింద ఇవంతా కూడా ఇవంతా ఉన్నాయి. అవును, కరెక్ట్. ఎస్, డిఫరెంట్ ప్లాన్ మేడం. డిఫరెంట్ ప్లాన్. దాని చుట్టూ కూడా రూమ్స్ వస్తాయి. ఆ స్క్వేర్గా ఎల్ షేప్లో రూమ్స్ వస్తాయి అటువైపు అంతా మొత్తం. ఆ రూమ్స్ అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు సెల్ ఇట్. అండ్ ఎవరైనా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ డోనర్స్ ఎలా ఉంటారో అక్కడ కూడా కొంతమంది ఎవరైనా డోనర్స్ అని కాదు, దే ఆర్ బయింగ్ ఇట్. వెన్ దే కమ్ దే క్యాన్ యూజ్ ఇట్, అదర్వైజ్ దే విల్ గివ్ టు అదర్స్. ఓకే ఓకే. అలాగా సంవత్సరానికి కొన్ని రోజులు అలా వెళ్ళి ఉండొచ్చు. హాయిగా గోదావరి ఒడ్డున ఎప్పుడు కావాలంటే అప్పుడు నదిలో స్నానం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానంటే నేను పుష్కరాలకి వెళ్ళాను అక్కడికి. అది జస్ట్ గోదావరి ఒడ్డునే ఒక బ్యాంబూస్తో కట్టారు వాళ్ళు. దాంట్లో ఉన్నాను అనమాట. ఓకే. నది ఒడ్డున దగ్గర, అది ఒడ్డునే. సో అక్కడ 1 day or 2 days ఉందాం అనుకుని వెళ్ళి 5 days దాకా ఉండిపోయాను. అంత బాగుంది అక్కడ పుష్కరాలు. అది బ్యాంబూ హౌసెస్. ఓకే. చాలా బాగుండింది అక్కడ. అవన్నీ దాంట్లో ఉండడం కానీ, దాంట్లో వంటలు, దాంట్లోనే ఏసీ కావాలి అక్కడ. అది మస్ట్. ఏ కాలమైనా సరే ఏసీ కావాలి, చాలా వరకు. ఓకే ఓకే. సో దట్ వాస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం అక్కడ? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత మొన్న వెళ్ళాను. సో కంప్లీట్గా ఈ ట్రిప్లో ఒక డిఫరెంట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. వన్ మోర్ మెగా ఈవెంట్. చాలా మెగా ఈవెంట్ అనే చెప్పచ్చు. ఫస్ట్ టైం కదా అక్కడ. సో ఈ స్వర్ణాంతం ద్వారా మొత్తం రాజమండ్రి ఎపిసోడ్స్ అంతా కూడా అట్లా ఎక్స్పీరియన్స్ మొత్తం. సో మేడం, మనం ఇప్పుడు ఈరోజు స్వర్ణాంతంలో మనం క్యాంపస్ అంతా కూడా పిరమిడ్ వ్యాలీ క్యాంపస్ అంతా కూడా మనం చూపించబోతున్నాం. అంటే విల్ గో టు ద అదర్ ప్లేస్ మేడం. ఓకే. సో బగ్గీలో ఇంకొక క్యాంపస్ రౌండ్ మనం వేస్తూ ప్రేక్షకులు కూడా చూపించేస్తాం. ఓకే, డెఫినెట్గా. సో మేడం, మళ్ళీ బండి స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది కదా మార్నింగ్ రైడ్. యా. సో జనరల్గా మీరు వాకింగ్ వెళ్తుంటారా మేడం? అవును, క్యాంపస్లో. అవును. మార్నింగ్సా లేకపోతే ఈవినింగ్స్? మార్నింగ్ వాకింగ్. ఐ యూస్ టు గో, నవ్ ఐ స్టాప్. ఓకే. కొంచెం లెగ్ పెయిన్ వల్ల దాంతో వెళ్ళలేకపోతున్నాను. ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నా. వెళ్తాను ఎవరైనా ఉంటే తోడుగా. ఓకే. లేకపోతే వెళ్ళలే. బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్. ఏదో రీసెంట్గా వర్షం పడడంతో మళ్ళీ వాటర్ సోర్స్ చాలా బాగుంది. అవును. అండ్ ఎస్పెషల్లీ మేడం, ఎర్లీ మార్నింగ్ వ్యాలీలో అలా ఒక చిన్న రైడ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఇట్ వాస్ హెవెన్లీ ఫీల్ నిజంగా. ఇంకోటి మేడం, సార్ కూడా ఏ ఒక
మన పిరమిడ్ మన మహాక్షేత్రం ఏదైనా సరే ఫారెస్ట్ ఫీల్ యా మ్యాండేటరీ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు మేడం సార్. అలా ఉంటేనే ఆశ్రమం బాగుంటుందమ్మా. సిటీస్లో ఆశ్రమం ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఆ గోళలో ఆ థాట్స్ అవన్నీ ఉంటాయి కదా, పొల్యూట్ చేసేస్తాయి. ఇలాంటి అడవుల్లో ఉంటే కనుక అవి అవ్వవు. అందుకే ఆయన ఇలాంటి ప్లేసెసే చూస్ చేసుకుంటారు. అంటే తపస్సు అనేది అడవిలోనే జరగాలి. అక్కడ అడవిలోనే జరగాలి అది. అందులో మన ఓన్ అడవి అంటే ఇంకా ఎక్కువ. ఈ ఓన్ అడవి మామూలుగా అయితే అది దొరకదు చాలామందికి. ఇది రియల్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు బీ ఎనీవేర్ ఇన్ మెడిటేషన్ ఆశ్రమ్స్. అది ముఖ్యంగా ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇప్పుడు కడతాలకు వెళ్తే ఆ బ్యూటీ వేరు. అవును. చూడు నెమ్మళ్ళు ఎలా అరుస్తున్నాయో. మార్నింగ్ టైంలో నెమలీలు మటుకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ నేచర్లో మేడం, సో ఓపెన్ సిట్టింగ్ మెడిటేషన్ ప్లేస్ అంతా కూడా ఒక ఎనర్జీ మేడం. అంటే ఇక్కడ పిరమిడ్ ఎనర్జీ, నేచర్ ప్రకృతి అనే ఎనర్జీ, తర్వాత ఎంతోమంది మెడిటేటర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఒక గ్రూప్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. అండ్ క్యాంపస్ అంతా కూడా మనకి మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. సో మ్యూజిక్ మెడిటేషన్. ఎస్ ఎస్ అవును. అసలు మార్నింగ్ బయటికి వస్తే అదే నేను నిద్రపోతున్నాను కానీ నిజంగా ఇవాళ వచ్చాక ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ కేమ్ అవుట్ ఇన్ ద మార్నింగ్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే పిరమిడ్ ముఖ్యంగా పత్రిగారు ఆయన యొక్క సంకల్ప బలం ఎంత స్ట్రాంగ్ అంటే నోబడీ కెన్ స్టాప్. ఆయన సంకల్పాన్ని ఎవరు అధిగమించలేరు, ఆ సంకల్పాన్ని ఎవరు ఆపలేరు. చూసి ఇన్స్పిరేషన్ మటుకు తీసుకోవాలి మేడం. తప్పకుండాను ఆ ఇన్స్పిరేషన్ తీసుకునే ప్రతిదీ జరగాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే గురు సంకల్పం అనేది హయ్యెస్ట్ సంకల్పం. ఓకే. ఆఫ్ ఆల్ ద డిజైర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గురు సంకల్పం ఈస్ గ్రేట్. ఆ సంకల్పానికి మెగా పిరమిడ్. ఎస్. సో ఫస్ట్ టైం వ్యూయర్స్ వాచ్ దిస్ మ్యాగ్నిఫికెంట్ మెగా పిరమిడ్. మన వరల్డ్లోనే ఫస్ట్ లార్జెస్ట్ మెగా పిరమిడ్. ఫస్ట్. చాలా చాలా బాగుంది మేడం. అలా రైడ్కి వెళ్తూ స్వర్ణామృతం తీసుకెళ్తూ ఇలా బాగుందా? హాయిగా ఉంది. ఎందుకు చేయలేదు ఇంతకుముందు? మనం 99th కోసం వెయిటింగ్ అయ్యాం మేడం. చాలా బాగుంది, హాయిగా ఉంది. ఇలా తిరుగుతూ ఉంటాను, మనం చేస్తున్నట్టు లేదు, చేసినట్టు ఉంది. సో మనకి హాయిగా ఉంది, బట్ కెమెరామెన్ మటుకు కుస్తీ పడుతున్నారు. పర్వాలేదు, వాళ్ళే కదా. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, ఇంకొకటే. వాళ్ళు కుస్తీ పడినా పర్వాలే, నో ప్రాబ్లం. నా ఇష్టం నాది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. పద్రిసారి కాన్సెప్ట్ అనమాట. రాజమౌళిలో ఇది చెప్పారు కదా మేడం? రాజమౌళిలో చెప్పారు, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. సో నిజంగా మేడం ఆ కాన్సెప్ట్ సార్ అలా సరదాగా నవ్వుతూ చెప్పినా కూడా మేడం ఎంత డీప్ మీనింగ్ కదా మేడం అందులో. చాలా అమ్మా. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ఫియర్ అవుతారు, ఇంకోళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఓకే. అది ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అని ఆయన కాన్సెప్ట్. ఓకే. ప్రతి దాంట్లోనూ నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే సంగతి మర్చిపోతారు. ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉంటారు కొంతమంది. ఓకే. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అనే కాన్సెప్ట్ అనేది ఎలా ఉండాలి అంటే వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, నువ్వు ఎలా అనుకున్నావు నువ్వు అలా జీవించు. నేను ఎలా అనుకుంటాను నేను అలా జీవిస్తాను. నా దాంట్లో నువ్వు వెళ్ళబెట్టకు, నీ దాంట్లో నేను వెళ్ళబెట్టు. సో ప్రతి సోల్ వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళ యొక్క
ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి. ఫ్రీడమ్ ఇస్తేనే ఎదుగుతారు ఎవరైనా. ఇప్పుడు పత్రి గారు ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి, ఎదగాలనే. కానీ కొంతమంది ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. బట్ లా ఆఫ్ కర్మ లా ఆఫ్ కర్మ తీసుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళది. ఇంత మంచి గురువు దొరికా కూడా ఎదగకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది. సో మనం ఎలా ఉండాలంటే మనం ఒకళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి తప్ప అబ్బా ఇలా ఉండకూడదు బాబు మనం అని అనుకోకూడదు. ఎవరు అలా ఉండాలి. మన ఇష్టమైనా సరే, మన ఇష్టానికి మనం వదిలేసినా మనం ఎలా బిహేవ్ చేయాలంటే అబ్బా ఇలా ఉండకూడదు. అర్థమైందా నేను చెప్పింది? అలా ఉండాలి. సో మీ ఇష్టం మీద అన్నప్పుడు సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా ఇష్టం నాది అని చెప్తారు ఆయన, బాగానే చెప్తారు. నీ ఫ్రీడమ్ నీకు ఇస్తున్నారు. ఆ ఫ్రీడమ్ని నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది ఆయన నీ కర్మకి నేను వదిలేస్తున్నారు. కర్మ అంటావో, నీ డెస్టినీ అంటావో, డిజైన్ అంటావో, అది నీ ఇష్టం. నీకు దీనికి వదిలేస్తున్నారు. వదిలేసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని నలుగురికి ఉపయోగపడేలాగా మనం జీవించగలగాలి. ప్రతి నిమిషం ఓహో నేను ఎప్పుడో చేశాను, చాలా మంచి చేసేసాను నేను అని చేసి ఇంకా దాన్ని తలుచుకుంటూ కూర్చోవడం కాదు. అయిపోయింది. ఈ టైంలో ఇవాళ ఏం చేసావు, ఈరోజు ఏం చేసావు, ఈ నిమిషం ఏం చేసావు అనేదే ఎప్పుడు కౌంట్లోకి వస్తూనే ఉంటుంది. అంతేగాని పాతలో నేను అది చేశానంటే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. స్పిరిచువాలిటీ ఇస్ దట్. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ టు అదర్స్. దట్ ఈస్ ఒక మెడిటేటర్ యొక్క లక్షణాలు. అంతేగాని ఆయన వదిలేశారు కదా అని చెప్పేసి ఇంకా ఓకే మనం పాతవే జ్ఞాపకం చేసుకుంటూ బతికేద్దాం ఈ జీవితం అంతా అనేది కుదరదు. దానికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ సారా మేడం. ఎవ్రీడే అది ఫాలో చేస్తూ చెప్తారు. అది ఎవ్రీడే టీచర్స్ మెడిటేషన్. ఏమున్నా కానీ ఆయన టీచింగ్స్ మానరు, ఆయన బుక్స్ చదవడం మానరు, దాంట్లోంచి తీసి మెసేజెస్ ఇవ్వడం మానరు. ఇప్పటికి 4 years 5 years అవుతుంది ఆయన డైలీ మెసేజ్ రాస్తారు. అదే ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ యొక్క మెయింటెనెన్స్ కానీ ఆయనలో ఉన్నంత నేను ఇంకెవ్వరిలోనూ చూడలే. అంత బాగా ఆయన మెయింటైన్ చేస్తుంటారు. తన యొక్క లైఫ్ని, తన డిజైన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తుంటారు. ఇప్పటికి ఈ రోజుకి, ఈ నిమిషానికి ఆయన చెప్పిందే ఇంకోళ్ళకి చెప్తారు. ఆయన చేస్తున్నదే ఇంకోళ్ళకి చెప్తారు. దట్ ఈస్ గ్రేట్నెస్. అంతేగాని ఆయన ఏమీ చేయకుండా ఇంకోళ్ళకి ప్రబోధాలు చెప్తూ కూర్చోరు. అది ఇందులో రాజమండ్రిలో నీ ఇష్టం ఇది నా ఇష్టం నాదన్నా కూడా అందులో ఇంత డెప్త్ ఉంది. ఇంత డెప్త్ ఉంది. అదేదో సింపుల్గా ఆయన చెప్పేశారు నీ ఇష్టం నీది అనుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం ఆడుకోవడం కాదు. మన జీవితం ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే నీ ఇష్టం, నువ్వు నిజంగా దాన్ని వాడుతున్నావు ఆ యొక్క కాన్సెప్ట్ని. అంతేగాని ఇంకోళ్ళకి ఎగ్జాంపుల్గా మనం ఎలా మిగిలాలి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనం ఎదుగుతాము అనే ఎగ్జాంపుల్గా మనం చూపించాలి ఎదుటి వాళ్ళకి. అంతేగాని ఏదో బతికేసాం, ఏదో తింటున్నాం, ఏదో ఉంటున్నాం. నో, కొంతమందిని చూస్తే అనిపిస్తుంది బాబాయ్ ఇలా ఉండకూడదని, కొంతమందిని చూస్తే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఉండకూడదు అనే వాళ్ళ జాబితాలో మనం చేరకూడదు. అర్థమైందా? ఎలా అయితే ఇంకోళ్ళు ఉండకూడదు అని అనుకుంటామో అలాంటి జాబితాలో మనం చేరకూడదు. ఎలా ఉండాలనుకుంటామో పత్రి గారు ఎలా ఉన్నారో ఆ జాబితాలో మనం ట్రావెల్ చేయాలి. అప్పుడే మనం మన డెస్టినీని, మన డిజైన్ని బాగా
యూస్ చేసినట్టు లెక్క. లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నారు మేడం సార్ అక్కడ. లివింగ్ ఎగ్జాంపుల్ ఇంత చెప్తుంటే కూడా ఇంత బాగా విడమర్చి చెప్తున్నారు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని. మళ్ళీ 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 చెప్తున్నారు. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి, ఎప్పుడోసారి అన్నా వీళ్ళు బాగుపడతారు అనే దీంతో చెప్తున్నారు. చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలంటే. బాగుంది మేడం, మీరు స్వర్ణామృతంలో విడమర్చి చెప్పేస్తారు ఆ కాన్సెప్ట్ని. ఎస్. ఏ మేడం, స్వర్ణామృతంలో జర్నీలో ఆ మెసేజ్ని ఈ లైఫ్ ద్వారా మీరు నేర్చుకున్నది కంప్లీట్గా అసలు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు మేడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద స్వర్ణామృతం. న్యాచురల్లీ కదా, అందుకంత బాగా కనెక్ట్ అవుతుంది అందరికి. అంటే అది చెప్పడానికే కదా నేను తీసుకున్నాను ఈ ప్రాజెక్ట్ని. అన్నీ దాచిపెట్టేస్తే నేనేం చెప్తాను. మేడం, నౌ వి ఆర్ గోయింగ్ టు ద లుంబిని గార్డెన్ మేడం. ఇదే ఇక్కడ నుంచి వెళ్ళాలా? వ్యాలీ ఎంట్రన్స్ లో ఇదే దోవా. నేను ఎప్పుడూ రాలే ఇక్కడికి. సో మేడం, ఈరోజు ఈ 99th ఎపిసోడ్లో మనం రాజమండ్రి మహాక్షేత్రం గోదావరి నుంచి అదే గోదావరి వాటర్ ఫీల్ అంతా కూడా మనం లుంబిని గార్డెన్లో చేసాం. ఇక్కడ తీసుకొచ్చావా? రాజమండ్రి గోదావరి ఇక్కడికి వచ్చింది అనమాట. స్మాల్ ఫౌంటైన్ అండ్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ at the entrance of the కదా pyramid. ఫస్ట్ టైం రావడం నేను. విత్ వాటర్ కంప్లీట్. ఏదో చూశాను కానీ ఇంత లోపలికి వచ్చి చూడడం లేదు. సో మేడం, ఈ రాజమండ్రిలో సార్ చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అన్న కాన్సెప్ట్ని మీరు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాయింట్ చాలా ఇంకా బాగుండేది మేడం. ఏంటది? అంటే యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ జర్నీ కంప్లీట్గా. ఎస్. సో ఆ ఇంటర్ఫీరెన్స్నే సార్ ఇంకా నీట్గా చెప్పారు, ఇంకా అందరికి అర్థమయ్యే విధంగా. అంటే పెద్ద పెద్ద పదాలు వాడకుండా సామాన్యుడికి అంతా విలేజెస్ కదా, వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. కానీ ఇన్నర్ మీనింగ్ ఈ డెప్త్ అర్థం కాదు. అట్లీస్ట్ అదే అర్థమైనా చాలు, ఆ మాత్రం అర్థమైనా చాలు. కానీ అది ఇంకోటి కూడా చెప్పారు ఆయన. ఎట్లా అంటే నీ ఇష్టం నీదే, నా ఇష్టం నాది అన్నప్పుడు, ఇప్పుడు నాకు నీ ఇంటర్ఫియరెన్స్ రెస్పెక్ట్ చేస్తాను అనుకో నీ ఇంటర్ఫియరెన్స్ని, దెన్ ఐ విల్ టేక్ ఇట్. అర్థమైందా? ఓకే ఓకే. అంటే నా ఇంటర్ఫియర్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దట్స్ ఓకే. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఓకే, రెస్పెక్ట్ చేస్తే అప్పుడు ఐ విల్ టేక్ యువర్ ఇంటర్ఫియరెన్స్. ఓకే. అంతేకాని నాకు ఇష్టం లేదనుకో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఇంటర్ఫియరెన్స్ని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు ఏదన్నా చెప్తాను, నీకు నచ్చింది, దాన్ని నువ్వు రస్తా మార్చుకోవాలనుకో, నువ్వు మార్చుకున్నావు అనుకో, అది నీ ఇష్టం. అది ఓకే, అది మన చాయిస్, నీ చాయిస్. అది కూడా మళ్ళీ వాళ్ళ ఇష్టానికే, నీ ఇష్టానికే, ఏదైనా నీ ఇష్టానికే. ఓకే. నీకు ఇష్టం లేదనుకో, నేను ఎన్ని చెప్పినా నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు ఉంటావు. అది అర్థమైతా? ఓకే. సో ఫైనల్లీ మళ్ళీ వాళ్ళ ఇష్టం లీడ్ అవుతుంది. ఎస్, ఎవరిష్టం వాళ్ళకు వదలాలి. ఓకే. నువ్వు చెప్పాలి, తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. చెప్పడం మటుకు మన ధర్మం. కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది.
చెప్పడం మన ధర్మం. వాళ్ళు తీసుకుంటారో లేదో వాళ్ళ కర్మం. ఓకే. అదే ఒకసారి కూడా సత్యం తెలిసిన వాళ్ళు కామ్గా ఉండకూడదు, వాళ్ళు చెప్పాలి, మాట్లాడాలి. సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు, చెప్పాలి. చెప్తే ఇప్పుడు ఆయనకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నారు. దాన్ని ఎలా తీసుకుంటారు, దాన్ని ఎలా ప్రాక్టీస్లో పెడతారు అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా మనం ప్రతిదీ ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళగల నీళ్లు తాగించలేమనే ప్రావర్బ్ ఉంది కదా. అవును అవును. అంతే. సో వాటికి నీళ్ళు అవసరం అన్న విషయం మనకు తెలుసు. నీళ్ళు అవసరం అంతవరకే, నీళ్ళు ఇవ్వాలి అంతే. నీళ్ళు దగ్గరికి తీసుకెళ్తాం టైం అయినప్పుడు. వీళ్ళు నీళ్లు తాగాలి, వీటికి దాహం వేస్తుంది అన్నంతవరకే. కానీ అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతాయో ఊరికని గడ్డి మేస్తాయో మనకి తెలియదు. ఓకే. మంచినీళ్ళు తాగుతాయో గడ్డే మేస్తాయో తెలీదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ విల్ అన్నమాట, ఫ్రీ విల్. ఓకే ఓకే. మనిషికి ఫ్రీ విల్ అనేది ఉంటుంది కదా. ఎంత మంచి చెప్పినా కొంతమంది ఆ ఫ్రీ విల్ని పట్టుకొని వెళ్ళాడతారు తప్ప మంచిని పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఫ్రీ విల్లే ఈజీగా ఉంటుంది వాళ్ళకి ప్రాక్టీస్లో చేయడానికి. అర్థమైందా నేను చెప్పింది? ఫ్రీ విల్ వల్ల వాళ్ళకి ఈజీనెస్ వస్తుంది. ఇంకా వాళ్ళ ఇష్టం కదా, ఫ్రీ విల్ అనేది వాళ్ళ ఇష్టం. ఆ ఇష్ట ప్రకారం బిహేవ్ చేయడం, మాట్లాడడం, తినడం అదంతా వాళ్ళ ఇష్టం. ఇంకా వీళ్ళది ఫాలో అవ్వాలంటే వాళ్ళ కష్టం. ఓకే. వాళ్ళ కష్టం అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్రీ విల్ని యూజ్ చేస్తారు. యూజ్ చేసి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇంకోళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేయకూడదు, ఇంకొక విషయాన్ని డ్యామేజ్ చేయకూడదు. అర్థమైందా నీకు? మళ్ళీ అగైన్ అది ఇంటర్ఫియరెన్స్ అవుతుంది, మళ్ళీ కర్మ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకోళ్ళ దాంట్లో చేయి పెట్టి వాళ్ళని కెలికామంటే వాళ్ళ కర్మ యాడ్ అవుతుంది మనకి. ఓకే. లేదు నీ ఫ్రీ విల్ తోటి నువ్వు నీ జీవితం నీ ఇష్టం వచ్చేటట్టు చేసుకున్నావా, అది నీ ఇష్టం. ఇంకా నువ్వు మంచి చేస్తే ఎదుగుతావు, చెడు చేస్తే దిగుతావు కిందికి, లేకపోతే అక్కడే ఉంటావు. అవకాశం అనేది ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటుంది ఎదగడానికి. అవకాశాలు పైన మాస్టర్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత దయాగుణం అంటే ఎంత వెధవలకైనా కూడా వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా దాన్ని పట్టుకొని పైకి ఎదుగుతున్నారు, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇలా అని చెప్పేసి మాస్టర్స్ ఇవ్వడం మానేరు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటాక ఇంకా వాళ్ళ ఇష్టం, వదిలేస్తారు. వాళ్ళు ఇంకా పట్టించుకోరు, వాళ్ళని ముట్టుకోరు. అప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఎదగడానికి చాలా జన్మలు పడుతుంది, టైం కాదు జన్మలు పడుతుంది. అప్పుడు దే లూజ్ దిస్ మాస్టర్స్ కదా. ఇప్పుడు మనం ఎదుగుతున్నాము, ఒక కాలేజ్లో చేరాము, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క లెక్చరర్స్ వస్తారు, మనం డిఫరెంట్ పార్ట్స్ నేర్చుకుంటూ ఉంటాం. అవునా? నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేర్చుకుంటూ పోతే ఇంకా పై లెవెల్కి వెళ్తాం, ఇంకో అప్పర్ క్లాస్కి వెళ్తాం. లేదు నువ్వు నేర్చుకోలేదు, వెనక్కన్నా వెళ్ళిపోతావు, అక్కడైనా ఉండిపోతావు. అప్పుడు ఆ మాస్టర్స్ పట్టించుకోరు, నేను ఆ లెక్చరర్స్ పట్టించుకోరు, కొత్త వాళ్ళకి ఇస్తుంటారు ఇంకా అవకాశం. దేర్ టైం, యా, దే డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం. ఇంకా ఎన్నో ఆత్మలు ఎన్నో ఉన్నాయి. సో దే వాంట్ టు టీచ్ దెం. yes. సో మనకు వచ్చిన ప్రతి అవకాశం కూడా మన మాస్టర్స్ ఇచ్చిన అవకాశాన్ని ఒక ఇంటర్ఫియరెన్స్ లాగా తీసుకోకుండా మన ఒక ఫ్రీ విల్ని ఓవర్ యూజ్ చేయకుండా దాన్ని ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం వెళ్ళాలి. జ్ఞానాన్ని తీసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం కూడా మాస్టర్స్గా తయారవుతాం. ఆ జ్ఞానాన్ని నువ్వు ఇంటర్ఫియరెన్స్గా రెండు అర్థాలు ఇవ్వచ్చు. జ్ఞానం అనే అర్థం ఇవ్వచ్చు, ఇంటర్ఫియరెన్స్ అనే అర్థం ఇవ్వచ్చు.
ఆ మాస్టర్ నా జీవితంలో ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని అనుకుంటే నువ్వేం నేర్చుకోవు. లేదు నాకు జ్ఞానం ఇస్తున్నాడు అనుకుంటే నువ్వు ఎదుగుతావు. ఓకే. సో అది మన ఇంట్యూషన్, ఆ బుద్ధిని బట్టి వాళ్ళు దాన్ని తీసుకుంటారు, ఓపెన్గా అవుతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళు మాస్టర్స్గా ఎదగాలి అనే దృక్పథంతోనే జన్మ తీసుకుంటారు. కానీ కొంత లెవెల్ వాళ్ళకి ప్రీవియస్ బ్యాలెన్స్ కొంత ఉంటుంది, ఏది ధ్యానం యొక్క బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ అయిపోయేంత వరకు ఈ మాస్టర్ గురించి వింటారు, మాస్టర్ మాటలు వింటారు. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అయిపోతుందో వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఓన్గా తయారు చేసుకోవాలి. ఇంకా ఓకే, అర్థమైందా? ఓన్ నాలెడ్జ్ ఇంకా పెంచుకుంటూ ఉండాలి మాస్టర్స్ ద్వారా. అది పెంచుకోవడం ఆపారు అనుకో, బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ ఇంకా డబ్బులు బ్యాంకులో వేయరు, వేయకపోతే ఇంకేముంటుంది? ఓకే. సో ఏమీ ఉండదు అనమాట. ఇంకా లైఫ్లో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ డ్రాబ్యాక్స్ తప్ప వాళ్ళకి ఏం కనపడవు. ఇంకా ఇప్పుడు నేను ఉన్నాను, కొన్ని ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ తప్ప నేనేమి చెప్పలేకపోతే ఏముంది? ఇంకా నేను చెప్పడానికి ఏముంది? ఇంకా నేను నేర్చుకుంటూ ఉంటే చెప్పడానికి ఉంటుంది. సో దట్స్ వై ట్రూత్ఫుల్ మాస్టర్ ఆల్వేస్ స్పీక్స్. ఎస్, ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది చెప్పాలి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఓకే. అందుకనే మేడం 100 ఎపిసోడ్లు అయినా కూడా ప్రవాహం పోతూనే ఉంది దగ్గర కదా. ఎక్కడి నుంచి వస్తుందో ఊట. దగ్గర 100 అయినా సరే అంతమంది చెప్పాలి నాకు. ఇంకా చాలా ఉందమ్మా, అసలు ఇది సరిపోదు, ఇంకా చెప్పాలి, ఇంకా ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ళు నేను నేర్చుకున్నది, దాంట్లోంచి నేను అనుభవించింది, దాంట్లోంచి నేను సారం తీసింది, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, రెండూ చెప్పగలను ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్సెస్లోంచి. అదే కంప్లీట్ మీరు పీక్ లెవెల్ వరకు చూసేసాను, లైఫ్ని చూశాను, ఇంత వేల మందిని కలిశాను. కనుక నాకు అర్థమైపోతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళని చూస్తుంటేనే అర్థమైపోతుంది. కనుక నాకు ఏమి ఇంకా మౌత్కి ఫిల్టర్స్ పెట్టుకోవాల్సిన అవసరంలా. అంతే. నేను ఎవరి కోసమో ఐ మీన్ వాళ్ళని డిగ్రేడ్ చేయడాన్ని నేను చెప్పడం లేదు. లర్న్ ఫ్రమ్ ద మాస్టర్. యూ హ్యావ్ నాట్ ఎడ్. కొంతమంది మాస్టర్స్ అయిపోయామనే భ్రమలో ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ కారు, కానీ భ్రమలో ఉంటారు. ఎందుకంటే దట్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్ అన్నమాట. ఇప్పుడు నేను మాస్టర్ అయిపోయాను అనే దీంతో ఉన్నాను అనుకో, నేను చాలా నేను హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. కానీ చూసేవాడికి నువ్వు మాస్టర్ కాదు, నువ్వు చెప్పేది కాదు అనేది వాళ్ళకి నీ బిహేవియర్లో కనపడింది అనుకో. చెప్పేది వేరు, బిహేవియర్లో వేరు. అప్పుడు నువ్వు ఏమవుతుంది? అయినా కూడా నువ్వు మభ్యపెట్టుకుంటూ ఉంటావు. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చెప్పగలను అనేది మభ్య. ఓకే. ఆ మాయలో పడిపోయి ఉంటావు. చాలామంది అలా కూడా ఉన్నారు, చెప్పేదొకటి చేసేదొకటి. అలాంటి మాస్టర్స్ కూడా ఉన్నారు. కనుక అలా ఉండకూడదు అంటాను నేను. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే మాట, అలా ఉండకూడదు. మీరు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి మిమ్మల్ని అద్దం ముందర పెట్టుకోండి, మీ ఫేస్ని చూసుకోండి ఒకసారి, మీకేం కనపడుతుందో. మీరు అద్దం అబద్ధం చెప్పదు, అదే నేను చెప్తాను అన్నమాట. ఎప్పుడూ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ అయింది, ఆ ట్రస్టీలందరూ కూర్చొని మీరు చేసిన పని ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి చెక్ చేసుకోమను. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏ మిస్టేక్స్ చేశారో. అంతే కదా. మంచి చేస్తారు, చెడు చేస్తారు. మనకు మంచి అయింది, ఇంకోళ్ళకి చెడు అవ్వచ్చు. కొంతమంది ఇంటర్ఫియర్ అయ్యారు ఇంకోళ్ళ దాంట్లో, అదే చూశాను నేను. అనవసరమైన ఇంటర్ఫియరెన్సెస్ అవసరం లేదు. సో ఇలాంటివన్నీ కొన్ని కట్ చేసుకుంటూ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా పైకి బాగా తొందరగా వచ్చేస్తుంది. ఓకే. ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హావ్ టు రెస్పెక్ట్ ఈచ్. yes
ఎవ్రీ ఇన్పుట్ ఆఫ్ అదర్స్. ఎస్. అండ్ అట్ సేమ్ టైం మీరు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఒక మనం అక్కడే ఆగిపోవడం అని కాదు, ఒక మాస్టరీ ఫీల్డ్ వచ్చిందని అనుకొని మనం ఆగిపోవడం కాదు. మాస్టరీ అనేది ఇట్స్ జర్నీ. ఇట్స్ అ జర్నీ, ఎవర్ లాస్టింగ్. అది ఈ జన్మే కాదు, కొన్ని జన్మల వరకు. అది ఈ జన్మ అయిపోయిందా ఇంకా నేర్చుకున్నామా అని కాదు, నెక్స్ట్ జన్మ ప్రమోషన్ అనమాట. ఈ నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఓకే. సో మాస్టరీ ఈజ్ అ జర్నీ, ఒక డెస్టినేషన్ కాదు. కాదు. వావ్, సూపర్ పాయింట్ కూడా. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మేడం ఇప్పటికి కూడా సార్ ఎవ్రీడే ఖచ్చితంగా బుక్లో కొత్త పాయింట్ నేర్చుకుంటూనే ఉంటుంది. అది మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుంటుంది మనకి. సో ఎవర్ లాస్ట్ లెర్నింగ్స్, మాస్టరీ అనేది చాలా బాగుంది మేడం, వండర్ఫుల్ పాయింట్. సో ఈరోజు మీరు ఈ స్వర్ణామృతంలో చాలా విజ్డమ్ పాయింట్స్ ఇచ్చారు మేడం. సార్ చెప్పిన నీ ఇష్టం నీది, నా ఇష్టం నాదికి ఒక మంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్తో దాన్ని ఇంకా విడమర్చి చెప్పేశారు. అండ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, ఎస్పెషలీ ఒక సోల్ జన్మ తీసుకుంది అంటే దాని యొక్క ఓన్ ప్లాన్ అంతా ఉంటుంది. సో ఆ ప్లాన్లో ఎట్టి పరిస్థితుల్లో మనము ఒక ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. అండ్ అట్ సేమ్ టైం వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ రెస్పెక్ట్. సో మన సజెషన్స్ కానీ ఏదంతా సరే ఒక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే దెన్ వీ హ్యావ్ టు గివ్. అంతేగాని ఒక మనం ఇస్తాము, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం. ఇవ్వడం మటుకు మన ధర్మం, అంతే. ఓకే. సో ట్రూత్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కామ్గా ఉండకూడదు. దే హ్యావ్ టు ఓపెన్ దేర్ మౌత్. అది ధర్మం. అది ఎదుటి వాళ్ళు వింటారా వినరా అనేది తర్వాత విషయం. అది మీరు ఇంకా ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ చెప్పేశారు నీట్గా. ఇవ్వాలి. మనం నేర్చుకునేది నలుగురికి ఇవ్వడానికి నేర్చుకున్నాం. ఓకే. అంతేగాని మనకు మనం నేర్చేసుకోవడం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు సాధన చేస్తూనే ఉంటారు తప్ప ఇంకెవరికి నేర్పరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా చాలా చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారే తప్ప మనం ఈ కాస్త నేర్చుకున్నది నలుగురికి పెట్టాలని తెలియదు. అక్కడ సార్ పిఎస్ఎస్ఎంలో అందరి చేత సత్యాన్ని పలికేటట్టుగా నేర్పించేసారు. ఈరోజు ధ్యానం నేర్చుకుంటే టుమారో ఆ సత్యాన్ని పలకడం అనేది ఆ పలుకుతున్నప్పుడు మనం ఇంకొంచెం ఎదుగుతాం. కరెక్ట్. ఇప్పుడు ఈయన స్టడీస్లో ఐఏఎస్ ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆయన ఏం చేసేవారు, ఇంకోళ్ళకి నేర్పిస్తూ ఉండేవారు. ఓకే. ఎక్కువ కంబైన్డ్ స్టడీస్ ఉంటాయి కదా, ఈయన చదివేవారు కాదు, వాళ్ళకి నేర్పించేవారు. ఈయన కాన్సెప్ట్ ఏంటి, నేను అలా చెప్తుంటే నేను ఇంకా నేర్చుకుంటాను అని. మేబీ దట్ వాజ్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ. ఆ నేర్చుకున్న వాళ్ళేమో ఆఫీసర్స్ అయిపోయారు, ఐఏఎస్ కలెక్టర్లు అయిపోయారు. ఓకే. సార్ నేర్పించిన వాళ్ళు చూడు. సార్ది అంతకంటే పెద్ద రోల్ ఉంది కాబట్టి అక్కడితో ఆగిపోతే ఎలా. కలెక్టర్ అంటే ఓన్లీ డిస్టిక్ వరకే, ఇది ఇక్కడ విశ్వగురు మనకి. విశ్వగురు. వండర్ఫుల్ మేడం. సో మేడం రీసెంట్గా మనకి ఫస్ట్ టైం పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసిలో విజువల్గా ఒక లిరికల్ సాంగ్. అవును, స్వర్ణామృతం సాంగ్ చాలా బాగుంది. సో ఎలా ఉంది మేడం? చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారో దాని గురించి. అసలు నాకు మైసెల్ఫ్ ఇంత బాగుంది ఇది అని. ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ మదర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్వర్ణామృతం, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ మదర్. చాలామంది ఆ సాంగ్ చూసినప్పుడు మదర్ కనెక్ట్ అవ్వడం అనేది విన్నాను మేడం. అక్కడ ఉగాది రోజు రిలీజ్ అయింది అక్కడ రాజమండ్రిలో. అండ్ ఇట్ వాజ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్.
చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. మా సిస్టర్స్ అందరూ నాకు మెసేజ్ పెట్టారు, ఎంత బాగుంది, ఓ యూ డిజర్వ్ దిస్ అని. ఓకే బికాస్ దే హ్యావ్ సీన్ మై జర్నీ కదా యా చిన్నప్పటి నుంచి కూడా. సో దే నో. సో నాకు ఆ హ్యాపీనెస్ ఇచ్చింది. ఇప్పుడు బయట వాళ్ళు పెడతారు బాగుంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఎస్ అది లాస్ట్లో వస్తుంది మేడం. అంటే మన జర్నీ ఒక 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 అందుకు జర్నీ మొత్తం అయ్యాక దెన్ ఆ రెస్పాన్స్ వస్తుంది అవును, ఆ రెస్పాన్స్. జనరల్గా. అవును, సో కానీ చాలా బాగుంది. షీ క్రియేటెడ్ గుడ్ మ్యూజిక్ బాగుంది. అరుణ్ గణేష్ది యా సాంగ్ బాగుంది. అమూల్య పాడడం కానీ పద్మావతి పాడడం కానీ బాగుంది. ఇట్ వాజ్ రియలీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మేడం. యా పిరియడ్ వ్యాలీ డిజిటల్ టీమ్ అంతా కూడా. యా సో ఇట్ వాస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ చెప్పాలంటే చాలా సోల్ఫుల్గా ఉండింది ఆ జర్నీ, ఆ మేకింగ్ ఆఫ్ దట్ సాంగ్ అంతా కూడా. యా చాలా చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. అండ్ సేమ్ అదే రకమైన జాయ్ అనేది సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా రావడం అనేది ఇట్ వాజ్ అ గుడ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంత ఎపిక్ జర్నీ ఎపిసోడ్స్కి సాంగ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, నిజంగా అలాగొచ్చింది అనేది కొంతమంది మాస్టర్స్ చెప్పారు. అండ్ ఓవరాల్గా మేడం ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్తోనే కాకుండా ఇట్ ఇస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇంత మెగా ఎపిసోడ్స్కి ఒక సాంగ్ చేయాలి ఇక మీదట అనేది ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఆవిడ అసలు ఫస్ట్ టైం నేను ఎప్పుడు కొన్న నెలల క్రితం అనుకుంటాను ఆ పాడు వినిపించినప్పుడే అనిపించింది, ఏంటిది ఈ సాంగ్ ఎందుకు నాకు అని అనుకున్నాను నేను అట్లా. ఓకే కానీ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ మదర్. ఎస్ ఇట్ కమ్స్ టు ఎప్పుడైతే అదే కదా సార్ ఇచ్చేది, సార్ చేసేది. ఒక డాక్టరేట్ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చారు. ఈ గివ్స్ టు ఎవ్రీబడి. అలా ఇస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది తెలుసా. కరెక్ట్ మేడం. అలాగే నాకు అనిపించింది అనమాట. ఈ సాంగ్ నాది కాదు, అందరిది, అందరి కోసం, అందరి మదర్స్ కోసం. ఇది పిల్లలకి మదరే కదా ఐడల్. సో అదే అనిపించింది. అండ్ ఇది స్వర్ణామృతం కమ్ మదర్ సాంగ్. మదర్ సాంగ్. అండ్ ఇంతమంది పిల్లలు నాకు ఉన్నారు అని అనుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే లవింగ్ పీపుల్ అరౌండ్ మీ. ఆ లవ్ అనేది కొత్త ఎనర్జీని జనరేట్ చేస్తుంది మనలో. ఓకే అది జనరేటర్. ఎనర్జీ మళ్ళీ అది పెద్ద జనరేటర్. అది ఇన్వర్టర్ కాదు, అది జనరేటర్. అది సో ఆ లవ్ ఎనర్జీ అనేది మనలో చాలా విషయాల్ని జనరేట్ చేస్తుంది. నేను ఇంతవరకు నా ఇన్ని ఎపిసోడ్స్ నేను చెప్పగలిగాను అంటే బికాస్ ఆఫ్ దట్ లవ్ పీపుల్ ఆర్ గివింగ్ టు మీ. అది అక్కడి నుంచి రెస్పాన్స్ మంచిగా రాలేదనుకో, అంటే వాళ్ళ చెప్పకపోయినా రాలేదనుకో, నేను ఇక్కడ ఆపేస్తాను, నా గొంతు ఆగిపోతుంది. ఓకే అర్థమైందా? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. యా అచ్చా ఫ్రమ్ దేర్. నా గొంతు మూగపోయింది అంటే అక్కడ రెస్పాన్స్ రాలేదు. అక్కడ లవింగ్ వైబ్స్ నా వైపు వస్తున్నాయా, గాలి నా వైపు వస్తుంది అంటే నాలోంచి వాయిస్ వస్తుంది. ఓకే అది బాగుంది మేడం, ఈ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఇన్ని ఎపిసోడ్ తర్వాత ఇంకా రెస్పాన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, చాలా ఇంక్రీజింగ్, చాలా ఇన్క్రెడిబుల్. నిజంగా ఇంత లవింగ్ పీపుల్, ఇంత లవింగ్ జర్నీ, రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్. He changed my life. He has given this life. Okay.
అదర్వైజ్ ఐ వుడెంట్ బి లెర్నింగ్ సో ఇంత నేను నేర్చుకునేదాన్ని కాదు, ఇంత మారేదాన్ని కాదు. ఆయన ప్రేమ, ఆయన యొక్క కేరింగ్, ఆయన యొక్క టీచింగ్స్, ఆయన యొక్క డిసిప్లిన్ అది నన్ను మార్చాయి. ఓకే. ఇట్ గోస్ టు హిమ్. సో ఈ స్వర్ణామృతంని క్రియేట్ చేసి కూడా మళ్ళీ ఇంకొక మీకు మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పించేశారు. కంప్లీట్ క్రియేషన్ ఈజ్ అంతే కదా, సారే చేశారు కంప్లీట్గా. ఇప్పుడు నేను చెప్పింది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక డిసైపులే అనుకో, నేను డిసైపుల్ నుంచి వచ్చిన వాయిస్ గురువు వాయిస్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, నా వాయిస్ గురువు వాయిస్ అవుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో, అప్పుడు నీ గురువునే కదా అంటారు, ఎవరు నేర్పించింది కానీ. సో దట్ గోస్ టు హిమ్ ఓన్లీ, దట్ క్రెడిట్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఇన్ మై జర్నీ. బా సూపర్ మేడం, ఫెంటాస్టిక్, చాలా చాలా బాగుంది. అది సంగతి. సో మనం ముగింపు దశకి వచ్చేసాం మేడం. యా, నెక్స్ట్ మన 100th సెలబ్రేషన్స్ మన ఇద్దరితో కాకుండా చాలామంది పాల్గొనే ధ్యానులు వస్తున్నారు మేడం ఎపిసోడ్కి. అండ్ వచ్చే బుధవారం మనము ప్రతి ఎపిసోడు సోమవారం, బుధవారం, శుక్రవారం 8 నుంచి 9 గంటల వరకు జరిగేది. సో ఇది 100th ఎపిసోడ్ అనేది ఒక సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని 6 to 9 చేస్తున్నాం మేడం. 6-9లో చాలామంది ధ్యానులు, మన మాస్టర్స్, సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. శ్రీరామనవమి, శ్రీరామనవమి, యా చూసావా మన ఎపిసోడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? కృష్ణాష్టమి నాటి స్టార్ట్ అయ్యాయి, శ్రీరామనవమికి ఎండ్ అవుతున్నాయి. ఎలా కుదిరిందో చూడది. డివైన్ ప్లాన్ కదా మేడం, లేకపోతే ఎలా కుదురుతుంది? ఇది కుదరదు. ఇది దట్ ఈస్ అది ఆ డివైన్ ప్లాన్లో పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ఎంజాయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ మన జర్నీ చెప్తుంది అన్నమాట ఆ యొక్క ప్లాన్ని. మన జర్నీ కనుక బ్యాడ్గా ఉంటే ఆ ప్లాన్ రాదు. అర్థమైందా? మీరు చెప్పిన ఇందాక రెస్పాన్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హియర్, రెస్పాన్స్ ఫ్రమ్ దేర్ ఆల్సో, ఫ్రమ్ యూనివర్స్. బ్యూటిఫుల్. ఆ యూనివర్స్ పర్మిషన్ లేదే ఇన్ని ఎపిసోడ్స్ రావు. అది. సో we have to thank them, thank everybody who is loving this episodes or this project. I'm really చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంతమంది దీన్ని లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, చూస్తున్నారు, దాని ఫీడ్బ్యాక్స్ నాకు ఇస్తున్నారు. నేనేం చేస్తున్నాను, నేను కరెక్టా రాంగా అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వాళ్ళు దాంట్లో ఏ పాయింట్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారో తీసుకుంటున్నారు. ఇదంతా కూడా నాట్ ఓన్లీ మాస్టర్స్ యొక్క అప్రిషియేషను, అక్కడి నుంచి కూడా అప్రిషియేషన్ మన యాస్ట్రల్ మాస్టర్స్ దగ్గరుండి దాన్ని గైడ్ చేయడం కానీ, ఒక ఇంటర్వ్యూ టైంలో ఆ ఎనర్జీని క్రియేట్ చేయడం, అండ్ మంచి టెలికాస్ట్ అయ్యాక మన క్రియేట్ మాస్టర్స్, మెడిటేటర్స్ వాళ్ళ రెస్పాన్స్, నేను చెప్పినట్టుగా పైలోకవాసులు, కిందలోకవాసులు అందరూ రెస్పాన్స్తో ఇంకా ఇది అవుతుంది, ముందుకెళ్తుంది. బ్రహ్మాండంగా జరిగింది. ఇట్ వాజ్ రియల్లీ ఒక గ్రేట్ లీవ్ మేడం. నా జర్నీలో, నా ఎక్స్పీరియన్స్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నీకు ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా? జర్నీ మేడం చెప్పాలంటే ఫస్ట్ షాకింగ్తో మొదలైంది. మొదలయ్యాక ఈ
ఈ జర్నీలో నాకు బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే మీ థాట్స్, మీ ఓపెన్నెస్ అండ్ పిఎస్ఎస్ఎం గురించి ఎన్నో తెలియని విషయాలు డైరెక్ట్గా నేను మీ ద్వారా తెలుసుకున్నాను. అండ్ బిఫోర్ 1990 అనేది దట్ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్ ఆ మూమెంట్స్ అంతా కూడా. అంటే ఇప్పుడంటే ఇంతమంది మనకి మాస్టర్స్ ఉన్నారు, మనకు ఆ మూమెంట్ అంత స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది. సో అప్పుడు ఆ టైంలో అనేది మీరు అంత స్ట్రాంగ్గా నిలబడడం అనేది ఇట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్. సో అది మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నప్పుడు ఎట్లా ఉండిందంటే ఆ విజువల్స్ అంతా నాకు ఇట్లా కనపడేది. మీరు చెప్తున్నప్పుడు అంత స్ట్రాంగ్గా మీరు ఆ ఇంటెన్సిటీ బాగా వచ్చేది మీకు. ఆ ఇంటెన్సిటీతో మీరు చెప్పినప్పుడు అక్కడ నాకు ఇంటర్వ్యూలోనే ఒకసారిగా ఆ విజువల్స్ అంతా స్క్రీన్ ముందు ఇట్లా వెళ్తున్న ఫీలింగ్ ఉండింది. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళరా ఆ ప్లేస్కి? చాలామంది అదే చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది మహాదార్ బాబాజీ కేవ్కి వెళ్తున్నారు. అవును మేడం, కరెక్ట్, చాలామంది వెళ్తున్నారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన దాన్ని బట్టి వెళ్ళినప్పుడు చక్కగా శ్రద్ధతో వెళ్ళండి. ఎవరైనా కానీ ధ్యానం చేయాలి, ఏదైనా అచీవ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళండి. అంతేగాని ఏదో సైట్ సీయింగ్ అనో లేకపోతే నేను వెళ్ళాను కాబట్టి మీరు వెళ్తున్నారు అనో కాదు. మీరు సొంతంగా చక్కగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మీరు వెళ్ళినప్పుడు కూడా ఆ టైంలో మీరు జస్ట్ బుక్ ఆడికి వెళ్ళి ధ్యానం అంతే, ఇంతే ఉండింది. మీరేవో మీతో పాటు వచ్చిన సాయి శక్తి కూడా మీరు అక్కడ కలవలే మీరు చెప్పారు. అంటే అంత ఇంటెన్సిటీతో మీరు ఒక సైట్ సీయింగ్ అని కాకుండా సాధన కోసం వెళ్ళినట్టుగా. లేకపోతే అక్కడ ఉండలేము అన్నాళ్ళు. ఓకే, మహాదార్ బాబాజీ పర్మిషన్ ఇయ్యడు. ఆయన ఇచ్చారు. నేను అన్ని రోజులు ఉండడానికి మధ్యలోనే ఆపేసుకొని నేను వెనక్కి వచ్చేయచ్చు ఒకవేళ నాకు పర్మిషన్ లేకపోయి ఉంటే. అది వండర్ఫుల్ మేడం. మీ జర్నీ అంతా కూడా పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతటి కూడా ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్, ఎస్పెషల్లీ మహిళలకి. మళ్ళీ దాని ద్వారా మన సత్యంగా చెప్పినట్టుగా మగవాళ్ళు కూడా దీని అంత ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారు. మీరు చెప్పారు కదా డిజైర్స్ అండ్ ఫీలింగ్స్. నౌ దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ఫీలింగ్స్. ఈ స్వర్ణాంతం ద్వారా మగవాళ్ళందరూ కూడా దీన్ని స్వర్ణాంతం చూసిన ప్రతి ఒక్కరు కూడా దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ద ఉమెన్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. సో దీని ఒక మీరు గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. అది చెప్పాలంటే మీలాంటి వాళ్ళే చెప్పాలి మేడం. దెన్ ఓన్లీ ద మెసేజ్ విల్ గో ఇన్ టు ద నూక్ అండ్ కార్నర్. ప్రతి ఒక్కరికి అంత స్ట్రాంగ్గా వెళ్తుంది. అండ్ ఫెంటాస్టిక్ జర్నీ మేడం. ఇంకా చెప్పడానికి లేదు, ఇంకా చెప్పడానికి మాటలు లేవు. ఓన్లీ ఇంకా సెలబ్రేషన్స్ నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో 99th ఎపిసోడ్. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. స్వర్ణామృతం అనేది ఒక ఎపిక్ జర్నీ ఆఫ్ స్వర్ణమాల మేడం గారి. చిన్నప్పటి నుంచి మొదలైంది ఈ యొక్క స్వర్ణామృతంలో. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఎన్నో అంశాలు మేడం గారి యొక్క లైఫ్ జర్నీలో నుంచి ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక పార్ట్ టైం జాబ్ చేసే దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్తో లెర్నింగ్స్ అండ్ వైవాహిక జీవితం, మెడిటేషన్, తర్వాత ఒక మన మూమెంట్ స్టార్ట్ చేసిన ఒక క్షణాలు, ఈ అంతా కూడా ఒక ప్రతిసారి చెప్పడం ఏంటంటే ఒక భాగవతం. మన పిఎస్ఎం యొక్క భాగవతం అంతా కూడా ఈ యొక్క స్వర్ణామృతంలో చాలా ఓపెన్గా ఎన్నో విషయాలు మనందరం కూడా నేర్చుకునే ఒక అద్భుతమైన జ్ఞానం. సో పత్రి మేడం గారు ఇన్ని ఎపిసోడ్స్గా ఇస్తూ ఈరోజు 99th ఎపిసోడ్లో వశిష్ఠ గౌతమి మహాక్షేత్రం పేరవరం రాజమండ్రిలో ఈ మధ్యనే ఉగాది ఉత్సవాలు అక్కడ 7 రోజులుగా ఒక 6 నుంచి 7,000 మంది ధ్యానుల మధ్యన ఎంతో బ్రహ్మాండంగా జరిగిన విశేషాలు అవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఆ మహాక్షేత్రం పక్కనే ఆ గోదావరి, ఆ ఒక వాటర్ బాడీ సంబంధించిన అద్భుతాలు, వీటన్నిటితో పాటు అక్కడున్న ఒక గొప్ప జ్ఞానం, సో పత్రిసార్ అందించిన జ్ఞానం, నాన్ ఇంటర్ఫీరెన్స్. అండ్ ఆ జర్నీలో భాగంగా మనం ఎప్పుడు కూడా మాస్టరీ అనేది ఒక డెస్టినేషన్ కాదు, ఒక జర్నీ. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అండ్ ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. అట్ సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ సోల్స్ జర్నీ. సో ప్రతి ఒక్క సోల్ కూడా ఇక్కడ ఎంతో నేర్చుకునే విధంగా భూమి మీదకి వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మన కానీ సత్యం తెలుసుకున్న ఒక మాస్టర్గా ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని అందిస్తూ ఉండాలని ఒక గొప్ప సందేశం ఈరోజు పత్రిమేడం గారికి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన పత్రిమేడం గారికి అండ్ ఇంత గ్రేట్ ఎపిసోడ్ని క్రియేట్ చేసిన పత్రి సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈ యొక్క ఎపిక్ జర్నీని ఇంత అద్భుతంగా టెలికాస్ట్ చేసిన టీఎంసీకి, ఇంత బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అండ్ స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు. థ్యాంక్ యూ.